హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అక్రమ్. ఇక్కడ మనము పార్ట్ 3 పవర్ బిఐ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్ చూడబోతున్నామండి. ఇవాళ మనము ప్రీవియస్గా పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ చేశాము. మనకు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో క్లియర్గా పిన్ టు పిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. పార్ట్ 1లో పార్ట్ 2లో కూడా. పార్ట్ 1 పార్ట్ 2 కూడా మీరు రిఫర్ చేయండి. దాంట్లో మీకు కంప్లీట్గా నేను ఒక 9 స్టెప్స్గా డివైడ్ చేశాను ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది. నేను 6 స్టెప్స్ వరకు 4 స్టెప్స్ వరకు పార్ట్ 1లో కవర్ చేశాను, 2 స్టెప్స్ వరకు పార్ట్ 2లో కవర్ చేశాను. ఇప్పుడు 3 స్టెప్స్ పార్ట్ 3లో కవర్ చేయబోతున్నాను. సో ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడనట్లు అయితే నేను ఈ డిస్క్రిప్షన్లో కూడా మీకు వీడియో పార్ట్ 1 పార్ట్ 2 లింక్స్ ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడతానండి. సో ప్లీజ్ గో త్రూ దోస్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఆల్సో. నౌ మనం కంటిన్యూయింగ్ విత్ పార్ట్ 3 అండి. నౌ తెలుగులో. సో ఇక్కడ మనము 1 2 3 4 స్టెప్స్ అనేవి మనము పార్ట్ 1లో చూసుకున్నాము. 5 6 అనేవి మనము పార్ట్ 2లో చూసుకున్నాం. ఇప్పుడు మనము 7 8 9 చూడబోతున్నాం. నౌ 7లో ఏముందండి మనకి? యాక్చువల్లీ పబ్లిష్ ద రిపోర్ట్ టు పవర్ బిఐ సర్వీస్. ఇప్పుడు మనము గెట్ డేటా మనము డేటా తీసుకుంటున్నాము, రైట్? అది ఇంపోర్ట్ మోడ్ కావచ్చు, డైరెక్ట్ క్వెరీ కావచ్చు, లైవ్ కనెక్షన్ కావచ్చు. తీసేసుకుని మనము ఏం చేస్తున్నాం? మనము రిపోర్ట్స్ బిల్డ్ చేస్తున్నాము. రిపోర్ట్స్ ఇన్ ద సెన్స్ విజువల్స్ బిల్డ్ చేస్తున్నాము. ఆ విజువల్స్ అనేవి మనకి పై చార్ట్స్, ఎగ్జాంపుల్ చెప్తాం, పై చార్ట్స్, స్లైసర్స్, కార్డ్స్, బార్ చార్ట్స్, స్టాక్డ్ బార్ చార్ట్స్, స్టాక్డ్ కాలమ్ చార్ట్స్, మ్యాప్స్, టేబుల్స్, ఇలా మనం డిఫరెంట్ విజువల్స్ చేస్తున్నాం. అంటే ఫర్ సే ఎగ్జాంపుల్ మీ యొక్క రిపోర్ట్లో ఒక 4 పేజెస్ ఉన్నాయనుకోండి, రైట్? ఇప్పుడు ఆ రిపోర్ట్స్ మొత్తం కంప్లీట్లీ మీరు డెవలప్ చేసిన రిపోర్ట్స్ అన్నీ మీరే చూడొచ్చు. ఓన్లీ డెవలప్మెంట్ టీం వాళ్ళు మాత్రము మనం పవర్ బిఐ డెస్క్టాప్లో మనము చూడొచ్చు. ఎందుకంటే అది కంప్లీట్లీ ఫంక్షనల్ వర్క్ చేసి ఉంటాం, దాంట్లో మనం డెవలప్మెంట్ చేసి ఉంటాం. అది బిజినెస్ ఓనర్కి అర్థం కాదు. అది బిజినెస్ ఓనర్ అనేది వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోలేరు. వాళ్ళకి ఏం కావాలి? డైరెక్ట్ మనం ఏదైతే రిపోర్ట్ బిల్డ్ చేస్తామో అది సెండ్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ చూసుకొని వాళ్ళ బిజినెస్ ఒకటి అనలైజ్ చేసుకుంటారు. కానీ సో ఫర్ దట్ మనం ఏం చేస్తున్నాం అంటే పవర్ బిఐ రిపోర్ట్స్ అనేది మనము డెవలప్ చేసిన రిపోర్ట్స్ డెస్క్టాప్లోనే ఉంటాయి కాబట్టి ఆ రిపోర్ట్స్ని మనము పబ్లిష్ చేస్తామండి. పబ్లిష్ అంటే సెండ్ చేస్తాము క్లౌడ్లోకి. పవర్ బిఐ డెస్క్టాప్ అనేది అది మీకు లోకల్గా వర్క్ చేస్తుందండి. అది డెస్క్టాప్ అప్లికేషన్. అదే పవర్ బిఐ సర్వీస్ వచ్చేసి మీకు అది క్లౌడ్ అండి. క్లౌడ్ అంటే ఏంటిది? క్లౌడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ అంటే మీరు ఏదైనా బ్రౌజర్లోకి వెళ్ళేసి ఓపెన్ చేస్తారో అది క్లౌడ్ అప్లికేషన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఉంది, క్లౌడ్ అది. ఇప్పుడు ఇక్కడ మనం పవర్ బిఐ సర్వీస్ మాట్లాడుతున్నాం. పవర్ బిఐ సర్వీస్ కూడా క్లౌడ్ అప్లికేషన్. సో దట్ మీరు షేర్ చేసిన రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అది బిజినెస్ ఓనర్ ఎక్కడైనా ఉండి తన రిపోర్ట్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు, తను అనలైజ్ చేసుకోవచ్చు తన బిజినెస్ని కంప్లీట్గా, రైట్? సో మనం దానికోసం మనము మన డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ నుంచి పవర్ బిఐ సర్వీస్లోకి పబ్లిష్ చేసేస్తాం. పబ్లిష్ ఎలా చేస్తామంటే మీకు పవర్ బిఐ డెస్క్టాప్లో టాప్ రైట్ సైడ్లో మీకు పబ్లిష్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ ఇమ్మీడియట్లీ పబ్లిష్ టు పవర్ బిఐ, ఓకే, వర్క్ స్పేస్ అని అడుగుతుందండి, రైట్? వాట్ ఈజ్ వర్క్ స్పేస్? ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏబీసీ క్లయింట్ ఉన్నాడండి. ఆ ఏబీసీ క్లయింట్ కింద ఒక 10 ప్రాజెక్ట్స్ రన్ అవుతూ ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఒక ఏబీసీ క్లయింట్ కింద, మంచిగా వినండి, క్లియర్గా వినండి. ఒక ఏబీసీ క్లయింట్ ఉన్నాడు. ఆ క్లయింట్ కింద ఒక 10 ప్రాజెక్ట్స్ రన్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ప్రాజెక్ట్ వచ్చేసి సమ్ ఎక్స్, ఇంకా వేరే ప్రాజెక్ట్ వచ్చేసి సమ్ వై, ఇంకో వేరే ప్రాజెక్ట్ వచ్చేసి సమ్ జెడ్. సో మీ యొక్క ఎక్స్కి సంబంధించి ఒక వర్క్ స్పేస్ క్రియేట్ చేస్తారండి. దేంట్లో?
పవర్ బిఐ సర్వీస్ క్లౌడ్ ప్లాట్ఫామ్లో అడ్మిన్ మీకు ఒక వర్క్ స్పేస్ క్రియేట్ చేస్తారు. మీరు ఏం చేస్తారంటే ఆ వర్క్ స్పేస్ని ఇక్కడ సెలెక్ట్ చేస్తారు. వర్క్ స్పేస్ని సెలెక్ట్ చేసేసి పబ్లిష్ అని క్లిక్ చేస్తారు. సేవ్ అని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే పబ్లిషింగ్ టు పవర్ బిఐ ఆ వర్క్ స్పేస్లోకి మీ ఏదైతే రిపోర్ట్స్ ఉందో ఆ రిపోర్ట్స్ అంతా కంప్లీట్లీ వెళ్ళిపోయి మీకు పవర్ బిఐలో అంటే క్లౌడ్ ప్లాట్ఫామ్ పవర్ బిఐ అంటారు దాన్ని, పవర్ బిఐ సర్వీస్లో మీకు పబ్లిష్ అయిపోతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు సక్సెస్ అని ఇలా మీకు ఒకటి వస్తుంది, పాపప్ వస్తుంది. దాని తర్వాత మీరు గాట్ ఇట్ అని ప్రెస్ చేసుకొని నెక్స్ట్. ఇప్పుడు మీరు పబ్లిష్ అనే వర్క్ కంప్లీట్ చేసేసారు. దాని తర్వాత ఇప్పుడు మీరు ఇంపార్టెంట్ టాస్క్ చేయబోతున్నాం మనం ఇక్కడ. విల్ డిస్కస్ క్రియేటింగ్ గేట్వేస్, యాడింగ్ డేటా సోర్సెస్ అండ్ డాష్బోర్డ్స్. ఇంకోటండి, నేను ఇక్కడ దీంట్లోకి డీప్ డైవ్ చేసే ముందు నేను ఒకటి చెప్తున్నా ఏంటంటే డైరెక్ట్ క్వెరీ అండ్ లైవ్ కనెక్షన్కి గేట్వేస్ అనేది అవసరము లేదు. డైరెక్ట్ క్వెరీ అండ్ లైవ్ కనెక్షన్స్ గేట్వేస్ అవసరం లేదు. ఎప్పుడు అవసరం లేదు? క్లౌడ్ ప్లాట్ఫామ్ అయితే, క్లౌడ్ బేస్డ్ అవుతే మనకి ఈ గేట్వేస్ అనేది అవసరం లేదు. ఒకవేళ మీరు ఆన్ ప్రిమిసెస్ యూజ్ చేసినట్లు అయితే ఆన్ ప్రిమిసెస్ అంటే నేను చెప్పాను మీకు, అలా డిస్కస్ చేశాను. మీ యొక్క ఆర్గనైజేషన్లో ఉన్న సర్వర్స్ని అంటే ఆ డేటాబేస్ని యూజ్ చేసినట్లయితే మీకు గేట్వే కనెక్షన్ అనేది కంపల్సరీ అండి. ఒకవేళ మీరు క్లౌడ్ బేస్డ్ యూజ్ చేసినట్లయితే మీకు గేట్వేస్ కనెక్షన్ అనేది అవసరం లేదు. ఇది ఒకటి క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఇంటర్వ్యూస్లో కూడా ఈ క్వశ్చన్స్ అడుగుతారు. గేట్వేస్ మీరు ఏ కనెక్షన్ మోడ్స్కి క్రియేట్ చేస్తారు, ఏ సినారియోస్లో క్రియేట్ చేస్తారని క్వశ్చన్స్ కూడా వస్తాయి, మీకు క్వశ్చన్స్ పడతాయి. అప్పుడు మీరు చెప్పొచ్చు, ఇఫ్ సపోజ్ వీఆర్ యూజింగ్ ఇంపోర్ట్ కనెక్షన్ టైప్, if it is like on premises mode, we need to install gateways అని చెప్పాలి మీరు. ఒకవేళ డైరెక్ట్ క్వెరీ అయితే no need of any gateways for cloud based, right? Gateway configuration అండి, ఇక్కడ చూడండి. For import data connection types that uses on premises data sources, you need to have a gateway. అదే నేను ఇప్పుడు జస్ట్ డిస్కస్ చేశాను నేను మీతో. ఇంపోర్ట్ డేటా కనెక్షన్కి గేట్వే అనేది కంపల్సరీ. ఇఫ్ యువర్ డేటా సోర్సెస్ ఆర్ క్లౌడ్ బేస్డ్ సచ్ యాజ్ అజ్యూర్, ఎస్క్యూఎల్ డేటాబేస్ ఎక్సెట్రా, యూ డోంట్ నీడ్ ఏ గేట్వే ఫర్ దట్. ఏదైనా మీరు క్లౌడ్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తే మాత్రం మీకు గేట్వే అనేది అవసరము లేదు. బికాస్ ఇన్ ఇంపోర్ట్ డేటా కనెక్షన్ టైప్ యూ కెన్ ఈజీలీ కంబైన్ మల్టిపుల్ డేటా సోర్సెస్ to each other, so it is very likely that your Power BI file has more than one data source in it. You need first check all the data sources in your Power BI desktop and define them and all under the gateway to find data sources in Power BI desktop. Click on the home tab under the edit queries data source settings. ఇప్పుడు మనం ఇంపోర్ట్ కనెక్షన్ యూజ్ చేస్తున్నాం. ఇంపోర్ట్ కనెక్షన్ యూజ్ చేసినప్పుడు మనము డిఫరెంట్ డేటా సోర్సెస్ని మనం గెట్ డేటా ద్వారా మన రిపోర్ట్లోకి తీసుకుంటాం. ఎగ్జాంపుల్ ఎక్సెల్ తీసుకున్నాము, ఎగ్జాంపుల్ సిఎస్వి తీసుకున్నాము, ఎగ్జాంపుల్ పీడిఎఫ్ తీసుకున్నాం. ఇలా మనం డిఫరెంట్ డేటాబేసెస్ తీసుకొని మనము టేబుల్స్ తీసుకొని మనం రిపోర్ట్ బిల్డ్ చేసాము. సో ఇప్పుడు ఆ డేటా సోర్సెస్ అనేది మనకి గేట్వేలో మనం కాన్ఫిగర్ చేసుకోవాలండి కంపల్సరీ. ఏమేమి డేటా సోర్స్ యూజ్ చేసుకున్నాం అనేది మీరు మీ పవర్ బిఐ డెస్క్టాప్లోకి వెళ్ళేసి ఎడిట్ క్వెరీస్లోకి వెళ్ళేసి డేటా సోర్స్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీరు అక్కడ చూసుకోవచ్చు. దేంట్లో మీరు ఎన్ని డేటా సోర్స్ యూజ్ చేశారు, 1, 2, 3 అనేది మీరు దాంట్లో చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత మీరు మీ పవర్ బిఐ సర్వీస్లో ఏం చేయాలంటే న్యూ డేటా సోర్స్ ఇలా ఇక్కడ చూడండి. మీరు డేటా సెట్లోకి వెళ్ళేసి పవర్ బిఐ గేట్వేస్లోకి వెళ్ళేసి మీరు న్యూ డేటా సోర్స్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఆ డేటా సోర్స్ అనేది రిగార్డ్లెస్ ఆఫ్ దట్ వాట్ ఈస్ ద గేట్వే రోల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోల్ తెలుసుకుందాం అసలు ఎందుకు మనకి ఇది. రిగార్డ్లెస్ ఆఫ్ ద టైప్ ఆఫ్ కనెక్షన్ యూ యూజ్, ఇంపోర్ట్ డేటా, డైరెక్ట్ క్వెరీ ఆర్ లైవ్ కనెక్షన్. ఇఫ్ ద డేటా సోర్స్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ప్రిమిసెస్ యూ వుడ్ నీడ్ ఏ గేట్వే ఫర్ ఇట్, అదర్వైజ్ నాట్. టు లర్న్ మోర్ అబౌట్ సెట్టింగ్ అప్ గేట్వే రీడ్ మై అదర్ పోస్ట్. వేరేది మీరు పోస్ట్ చూడండి. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇంపోర్ట్ కావచ్చు,
ఇంపోర్ట్ డేటా కావచ్చు, డైరెక్ట్ క్వెరీ కావచ్చు, లైవ్ కనెక్షన్ కావచ్చు. ఆన్ ప్రెమిసెస్ ఉంటే మాత్రము గేట్వే కావాలి. ఆన్ ప్రెమిసెస్ ఉంటే మాత్రం గేట్వే కావాలి. ఒకవేళ మనకి క్లౌడ్ బేస్డ్ అయితే అవసరము లేదు. ప్లీజ్ కీప్ ఇన్ మైండ్ అండి. నెక్స్ట్ షెడ్యూల్ రిఫ్రెష్. వాట్ ఈస్ షెడ్యూల్ రిఫ్రెష్ అండి? ఆఫ్టర్ యాడింగ్ ఆల్ సోర్సెస్ దెన్ యూ కెన్ కనెక్ట్ దిస్ గేట్వే టు ద డేటా సెట్ ఇన్ షెడ్యూల్ రిఫ్రెష్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద డేటా సెట్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ అండి. ఇది షెడ్యూల్ రిఫ్రెష్ ఎన్ని టైమ్స్ చేస్తారు అని మీకు క్వశ్చన్ పడుతుంది. ఎస్, మీరు చెప్పాలి అక్కడ. ఇఫ్ సపోజ్ if you want to make a schedule refresh, we will make schedule refresh 8 times per a day. 8 times per a day. 8 times per a day అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డైరెక్ట్ క్వెరీ యూజ్ చేస్తున్నాం. మనం డేటా అనేది కంటిన్యూస్లీ డేటా వస్తూ ఉంటుంది. ఆర్ ఇంపోర్టే యూజ్ చేస్తున్నాం. మనం ఇంపోర్టే యూజ్ చేసినప్పుడు డేటా అనేది మనకి సపోజ్ క్లౌడ్ బేస్డ్ యూజ్ చేస్తున్నప్పుడు సమ్ డేటా అనేది మనకి కంటిన్యూస్లీ వస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? మనము క్లౌడ్ బేస్డ్ యూజ్ చేస్తే ఏం చేస్తాము? క్లౌడ్ బేస్డ్ యూజ్ చేస్తే బై డిఫాల్ట్గా గేట్వే అవసరం లేదు, ఆటోమేటికలీ డేటా రిఫ్రెష్ అయిపోతూ ఉంటుంది. అందుకే మనం ఇక్కడ డేటా షెడ్యూల్ రిఫ్రెష్ అనేది ఎప్పుడు చేస్తూ ఉంటామంటే ఏదైతే మన ఆన్ ప్రిమిసెస్ డేటా ఉంటుందో అలాంటి డేటాకి మనము షెడ్యూల్ రిఫ్రెష్ చేస్తూ ఉంటాము. షెడ్యూల్ రిఫ్రెష్లో కూడా మనకి ఇఫ్ సపోజ్ మీరు లైసెన్స్ వర్షన్స్ ఉంటాయండి దీంట్లో. మీరు ఒకవేళ ప్రీమియం ప్రో యూజ్ చేస్తూ ఉంటే మీకు మాత్రం 8 times per డే రిఫ్రెష్ చేయొచ్చు మీ యొక్క డేటా సోర్స్ని, అంటే డేటాని అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ప్రీమియం లైసెన్స్లో ఉన్నట్టయితే మీ యొక్క వర్క్ స్పేస్ ప్రీమియంలో ఉన్నట్లయితే మీరు 48 times per డే మీ యొక్క డేటాని రిఫ్రెష్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ వాట్ షెడ్యూల్ రిఫ్రెష్ అండి. దాంట్లో మనం టైమింగ్స్ మెన్షన్ చేస్తాము, ఏ టైంలో మనకి షెడ్యూల్ రిఫ్రెష్ కావాలి అనేది ఇలా మీరు చూడొచ్చు. ఆఫ్టర్ కనెక్టింగ్ ద డేటా గేట్వే దెన్ యూ కెన్ సెట్ షెడ్యూల్ రిఫ్రెష్ కెన్ బి షెడ్యూల్ వీక్లీ ఆర్ డైలీ కూడా చేసుకోవచ్చు, వీక్లీ కూడా చేసుకోవచ్చు. కానీ మనకి డేటా అనేది ఎవ్రీ హాఫ్ అన్ అవర్కు 1 అవర్కి చేంజ్ అవుతే మాత్రం మనం కంపల్సరీ పవర్ బిఐ ప్రీమియంలోకి వెళ్ళాల్సిందే. పవర్ బిఐ ప్రీమియంలో మనము 48 times రిఫ్రెష్ చేయొచ్చు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రిఫ్రెషెస్ అప్ టు 8 times a day మనం ఒకవేళ ప్రీమియం లైసెన్స్లో లేకుంటే. సో ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇక్కడ షెడ్యూల్ రిఫ్రెష్ అనేది 8 AM, 9 AM, 10 AM ఇలా మనము ఒక 8 times మెన్షన్ చేయొచ్చు డైలీ. ఒకవేళ మీరు ప్రో లైసెన్స్లో ఉన్నట్లయితే, ఒకవేళ మీరు ప్రీమియంలో ఉన్నట్లయితే మీరు 48 times మీరు ఈ షెడ్యూల్స్ అనేది చేయొచ్చు. దట్ ఈస్ వాట్ షెడ్యూల్ రిఫ్రెష్. నౌ ఇప్పుడు ఇవి అంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామండి? మనము దెన్ ఆఫ్టర్ అవర్ జాబ్ హ్యాస్ డన్, మన జాబ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకు నెక్స్ట్ ఫైనల్గా మిగిలి ఉంది ఒకటే అండి. మీరు ఏదైతే డెవలప్ చేసిన రిపోర్ట్స్ ఉంటాయో అది పవర్ బిఐ సర్వీస్లోకి వచ్చేసాయి. పవర్ బిఐ సర్వీస్లో మీరు డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తారు. అంటే బిజినెస్ ఓనర్కి ఏదైతే విజువల్స్ కావాలో, ఏం కావాలో అది మాత్రమే మీరు డాష్ బోర్డ్స్లో పిన్ చేసుకొని మీరు ఆ పిన్ చేసుకున్న డాష్ బోర్డ్ని బిజినెస్ ఓనర్కి షేర్ చేస్తారు. ఎలా షేర్ చేస్తారు? ఎస్ సార్, నేను పీబీఎక్స్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని షేర్ చేస్తాను అంటారు. నో, పీబీఎక్స్ ఫైల్ డౌన్లోడ్ చేసి షేర్ చేయొద్దండి. అది మీరు ఇప్పుడు ఏదైతే మీరు రిపోర్ట్ డెవలప్ చేసి ఉంటారో మనం ఎలా ఎక్స్పోర్ట్ చేయొచ్చు? దీన్ని పవర్ పాయింట్లోకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, పీడిఎఫ్లో కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఎక్స్పోర్ట్ అంటే ఏంటండి? మనం మన లోకల్ మెషిన్లోకి ఎక్స్పోర్ట్ చేసేయచ్చు దాన్ని, రైట్? పవర్ పాయింట్లో కానీ పీడిఎఫ్లో కానీ. కానీ అలా మనం బిజినెస్ ఓనర్కి షేర్ చేయము మన యొక్క రిపోర్ట్స్ని. మరి ఎలా షేర్ చేస్తాం మనం? హియర్ వీ హ్యావ్ సమ్. ఇన్ దిస్ పోస్ట్ యూ విల్ ఓన్లీ హియర్ అబౌట్ షేరింగ్ మెథడ్స్ దట్ ఆర్ ఇంటరాక్టివ్ అండ్ క్లౌడ్ బేస్డ్. వీ వోంట్ టాక్ అబౌట్ షేరింగ్ ద .pbx ఫైల్ విత్ అదర్స్. పీబీఎక్స్ ఫైల్స్ మనం షేర్ చేయట్లేదు, అది దాని గురించి మనం డిస్కస్ చేయడం లేదు. దట్ ఈస్ ఎ మెథడ్ ఆఫ్ షేరింగ్ ఆబ్వియస్లీ, బట్ ఇట్ ఈస్ నాట్ వాట్ వీ కన్సిడర్ యాజ్ ఎ ప్రాపర్ షేరింగ్ మెథడ్. దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ మెథడ్. We won't take about exporting a Power BI report into PowerPoint slide and sharing with others.
పవర్ పాయింట్ కానీ ఏది కానీ కూడా మనము బిజినెస్ యూనర్కి షేర్ చేయొద్దు. మీరు ఇక్కడ కొన్ని టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయండి. దిస్ పోస్ట్ ఓన్లీ కవర్స్ బిలో మెథడ్స్. ఓన్లీ పర్టిక్యులర్ మెథడ్స్లోనే మనము బిజినెస్ ఓనర్కి మన యొక్క రిపోర్ట్స్ని షేర్ చేయాలి. బిజినెస్ ఓనర్స్ కావచ్చు, బిజినెస్ అడ్మిన్స్ కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు మీ యొక్క క్లయింట్ ప్లేసెస్లో. వాళ్ళకి షేర్ చేసేప్పుడు ఈ కొన్ని షేరింగ్స్ అనేది మనం చూసుకోండి. బేసిక్ షేరింగ్ అని, వర్క్ స్పేస్ షేరింగ్ చేస్తున్నారా, పవర్ బిఐ యాప్ షేరింగా, పబ్లిష్ టు వెబ్ చేస్తున్నారా, ఎంబెడ్ ఇన్ షేర్ పాయింట్ ఆన్లైన్లో ఎంబెడ్ చేస్తున్నారా, ఇలాంటివి అన్నీ ఫాలో చేసుకుంటూ మనము మన రిపోర్ట్స్ అనేవి మనము షేర్ చేస్తూ ఉంటాం. సో ఈ 9th పాయింట్తో మనము మన యొక్క పార్ట్ 3 కూడా కంప్లీట్ చేసుకున్నామండి. పవర్ బిఐ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్ అండి. దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను దానికి రిప్లై కూడా ఇస్తాను. ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బట్ బిఫోర్ వాచింగ్ ద పార్ట్ 3 వీడియో మీరు పార్ట్ 1, పార్ట్ 2 కూడా చూడండి. సో దట్ మీకు ఈజీలీ యూ కెన్ అండర్స్టాండ్ ద పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అండ్ పార్ట్ 3. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.